ఆచి చికెన్ మసాలా. తెలంగాణ రాజకీయాల్లో కాక రేపిన మంచిర్యాల జిల్లా కేతన్పల్లి మున్సిపల్ ఎన్నిక ఎట్టకేలకు జరుగుతోంది. హైకోర్టు ఆదేశాలతో నిర్వహిస్తున్న చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. 14 మంది బీఆర్ఎస్, సిపిఐ కౌన్సిలర్లు కేతన్పల్లి మున్సిపాలిటీకి చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు డుమ్మా కొట్టారు. దీంతో మున్సిపల్ చైర్మన్ గా బీఆర్ఎస్ కౌన్సిలర్, వైస్ చైర్మన్ గా సిపిఐ కౌన్సిలర్ గెలిచే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, ఎంతో ఉత్కంఠకు ఎదురు చూస్తున్నటువంటి మంచిర్యాల జిల్లా కేతన్పల్లి మున్సిపల్ సంబంధించినటువంటి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక దాదాపు చివరి దశకు వచ్చింది సందీప్. ఎందుకంటే యాక్చువల్ ఎలక్షన్స్ జరిగిన తర్వాతనే అది ఫిబ్రవరి 16 జరగాల్సినటువంటి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు బీఆర్ఎస్ నాయకుల వర్గాల యొక్క గొడవతోటి ఆ తర్వాత 17వ తేదీకి వాయిదా పడ్డది. 17వ తేదీ రోజు కూడా కాంగ్రెస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు గొడవ పడము, ఆ గొడవ ఇష్యూలో భార్గవ సుమన్ కూడా ఆ గొడవలో ప్రధాన వ్యక్తిగా కూడా ఉండడం, అతనిపై కూడా కేసు నమోదు చేయడం లాంటి వివాదాస్పదమైనటువంటి చాలా సంఘటనలు, అనేకమైనటువంటి ఆరోపణలు, ప్రత్యారోపణలు జరిగినాయి. సో దీంతో చివరికి బీఆర్ఎస్ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలతోటి ఈ రోజు కేతన్పల్లి మున్సిపల్ సంబంధించినటువంటి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుంది. సో ఈ రోజు జరుగుతున్నటువంటి ఎన్నికకు అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు ఎవరు కూడా హాజరు కాలేదు. ఎందుకంటే కేతన్పల్లి మున్సిపాలిటీ చెన్నూరు నియోజకవర్గ పరిధిలో ఉంది. చెన్నూరు నుంచి ఎమ్మెల్యే మంత్రి వివేక్ వెంకటస్వామి ఇక్కడ ఉన్నాడు కాబట్టి మంత్రి వివేక్ వెంకటస్వామి కూడా ఆ రోజు జరగాల్సినటువంటి 2 రోజుల ఎన్నికలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో క్రియాశీలకంగా ఉండడం జరిగింది. సో చివరికి గొడవల నేపథ్యంలో అది వాయిదా పడ్డది. కానీ ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ ఎన్నికకు తమ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు హాజరు కాలేదు. హాజరు కావద్దని కూడా మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో దీంతో మంత్రి వివేక్ ఆదేశాలతోటి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు 7 కూడా ఎవరు కూడా ఈ రోజు జరుగుతున్నటువంటి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు హాజరు కాలేదు. సో దాదాపు మెజారిటీ ఉన్నటువంటి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో మొత్తం కేతన్పల్లి మున్సిపాలిటీలో 22 స్థానాలు ఉన్నాయి. 22 స్థానాల్లో బీఆర్ఎస్ సిపిఐ తోటి పొత్తు పెట్టుకుంది. 14 మంది కౌన్సిలర్లు గెలిపించుకున్నారు. 7 కాంగ్రెస్ పార్టీ నుంచారు, మరొకరు ఇండిపెండెంట్ గా ఉన్నారు. కాబట్టి కోరంతో పాటు మెజార్టీ కూడా ఇటు సిపిఐ, బీఆర్ఎస్ కౌన్సిలర్లు కలిస్తే 14 మంది ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు హాజరైనా హాజరు కాకపోయినా కూడా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు ఎలాంటి ఇబ్బంది లేదు. రాజ్యాంగ పరంగానే, మున్సిపల్ చట్టం ప్రకారంగానే ఎలాంటి అడ్డుకునే అవకాశం లేదు. కాబట్టి 14 మంది బీఆర్ఎస్, సిపిఐ కౌన్సిలర్లు హాజరయ్యారు. లోపల చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కూడా ఆల్మోస్ట్ పూర్తి స్థాయి చెప్పవచ్చు. అంటే చైర్మన్ గా బీఆర్ఎస్ కౌన్సిలర్లు, అలానే బీఆర్ఎస్ నుంచి ఎన్నికైనటువంటి కౌన్సిలర్ సంధ్యారాణి చైర్మన్ గా, సిపిఐ మద్దతు ఉంది కాబట్టి సిపిఐ నుంచి చైర్మన్ కౌన్సిలర్ గా ఎన్నికైనటువంటి సరిత వైస్ చైర్మన్ కూడా ఆల్మోస్ట్ పార్టీ ప్రకటించింది. వీళ్ళిద్దరు కూడా ఇటు చైర్మన్ గా అటు సంధ్యారాణి, వైస్ చైర్మన్ గా సరిత, ఇద్దరు మహిళలు కూడా కేతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ కూడా ఎన్నిక కాబోతున్నారు. సో చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ రోజు ఈ వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుంది. గతంలో జరిగినటువంటి గొడవల దృష్ట్యా పోలీసులు విపరీతమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక డిఎస్పీ, 3 ఏసీపీలు, దాదాపు 15 మంది ఎస్ఐలు, 10 మంది సీఏలతో పాటు దాదాపు 300కు పైగా పోలీసుల బందోబస్తు ఇక్కడ ఏర్పాటు చేశారు. కంప్లీట్ గా కూడా రిస్ట్రిక్షన్స్ కూడా ఎక్కువగా కొనసాగుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా చాలా పకడ్బందీగా చేస్తున్నారు. అలానే జిల్లాకు సంబంధించినటువంటి అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య పర్యవేక్షణలో కూడా ఈ రోజు కేతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుంది. సో ఎలాంటి అవాంతరాలు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆల్మోస్ట్ లాంఛన ప్రాయం అయిందని చెప్పవచ్చు. లోపల ప్రాసెస్ జరుగుతుంది. కేతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్ ను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇక వైస్ చైర్మన్ గా తమతో పొత్తు పెట్టుకున్నటువంటి సిపిఐ పార్టీకి వైస్ చైర్మన్ కూడా అప్పచెప్పడం జరిగింది. సో ఇన్ని రోజుల పాటు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసినటువంటి కేతన్పల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికతోటి పూర్తి స్థాయిలో గొడవ కూడా సద్దుమణిందని చెప్పవలసింది. థ్యాంక్ యూ రాజు పటేల్.
చెప్పినా